నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండల కేంద్రంలోని జక్కు నారాయణ, జక్కు సుధాకర్, పోషెట్టి, జక్కు గంగామణి 25 ఎకరాల పంటల ఒడ్లు కష్టపడి పండించి ఆరబెట్టారు. దీంతో మిషన్ భగీరథ పైప్ లైన్ లీక్ అయి ఒడ్లు రాసి మొత్తం నీళ్లలో కొట్టుకుపోయాయి. దీనిలో భాగంగా తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎం గంగాధరప్ప, పి వెంకటేష్ రైతులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి పల్లపు వెంకటేష్ మాట్లాడుతూ రుద్రూర్ మండల కేంద్రంలో జక్కు నారాయణ దాదాపు 12 లక్షల రూపాయల నష్టం జరిగిందని, సుధాకర్ అనే రైతుకు 5 ఎకరాల పంట 3.5 లక్షల నష్టపరిహారం జరిగిందని తెలిపారు. మిషన్ భగీరథ అధికారులు రైతులతో మాట్లాడి నారాయణకు 3.5 లక్షల రూపాయలు, సుధాకర్ పోలిశెట్టి 70,000 రూపాయలు, గంగామణికి 30,000 రూపాయలు నష్టపరిహారంగా చెల్లించడం కోసం చర్చలు జరపడం జరిగిందని అన్నారు. కానీ మిషన్ భగీరథ పైప్లైన్ నాణ్యత లేకపోవడం వల్ల లీక్ అయ్యే నీళ్ళని బయటికి రావడం జరుగుతుందన్నారు. జరిగితే కేవలం వాళ్ళ మిషన్ భగీరథ వాళ్ళతో 3.5 లక్షలకు ఒప్పందం చేయడం జరిగింది. ఇది చాలా దుర్మార్గం. కనీసం సగం కూడా ఈరోజు ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది. దీన్ని పెంచాలి. ఎందుకనంటే కనీసం ఒక 15 లక్షల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి తెలంగాణ రైతు సంఘంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది ఒకటే కాదు, ఈ నాసిరకంగా వేస్తున్నటువంటి పైప్ లైన్ మరి మిషన్ భగీరథ యాజమాన్యం పైన చర్యలు తీసుకోవాలా ప్రభుత్వం అని చెప్పేసి మేము తెలంగాణ రైతు సంఘం తరఫున డిమాండ్ చేస్తాం. నారాయణ ఈ మిషన్ భగీరథ వల్ల నాకు 20 ఎకరాల వాటిలో ధాన్యం రాసి పోసింది, మొత్తం కొట్టుకుపోయింది. నాకు దాంట్లో 3,50,000 రూపాయలు నష్టపరిహారం ఇచ్చింది సార్. నాకు అసలు 12 లక్షల దాని వాల్యూకి 3 లక్షలు, ఈ 3.5 లక్షల్లో ఇచ్చింది సార్. ఒప్పందం చేసుకున్నాను. రుద్రూరు గ్రామానికి సంబంధించి నారాయణ ఇక్కడ 20 ఎకరాలు వడ్లు పంట పండించడం జరిగింది. కష్టపడి ఆరుగాలం ఎరువులు అన్నీ తీసుకొచ్చి పంట పండించి ఈరోజు ఆయుధం కోసిన తర్వాత ఇక్కడ కుప్ప పోస్తున్నటువంటి పరిస్థితి.